ఏనుగు చచ్చినా అయ్యా బతికినా అయ్యా అంటారు కదా, చచ్చిపోయినా కూడా దానికి అంత వాల్యూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏనుగుల్ని వేటాడేటటువంటి సింహాల గుహల వద్దకి పోతే సంపదలు లభించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నక్కలు నివసించే బొక్కలు బొరియల దగ్గరికి పోతే అక్కడ అవి తినగా మిగిలిపోయినటువంటి పశువుల గిట్టలు, మిగిలిపోయిన ఎముకలు, దూడ తోకలు ఇవి మాత్రమే దొరుకుతాయి నక్కల బొక్కల దగ్గరికి పోతే. అలాగే మీకు ఆధ్యాత్మిక విలువలు కావాలంటే, తత్వచింతన కావాలనంటే సింహం లాంటి హిందూ ధర్మాన్ని ఆశ్రయించాలి. ఇక్కడ 4 వేదాలు, 9 భక్తి మార్గాలు, 18 పురాణాలు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు. అదే అక్కడికి పోతే ఆ పాషాణ మతం దగ్గరికి పోతే ఎండిపోయిన చెక్కలు, రాలిపోయిన మేకులు, మిగిలిపోయిన శవాలు, మూఢ నమ్మకాలు, ఏడుపు కొట్టు ప్రార్థనలు, అంతకుమించి ఏముంటాయి అక్కడ. కాబట్టి ఓ దివాళా తీసిన పాస్టరు, నీ దివాళా కోరుతనం నుండి నువ్వు బయటపడటానికి సింహ